చరే చరే మీనాక్షి ఓ చేయి వేయమంటావా? పగిలిపోద్ది. రామా నేను చేయి వేస్తానంది నీ పైన కాదు, చేద పైన. నేనన్నది కూడా మిమ్మల్ని కాదండి, ఈ బకెట్ నే. చరే చరే సార్ వస్తున్నా, చరే సార్ వస్తున్నాను. హెడ్ఏక్ గా ఉంది, ఒక కాఫీ చెప్పు. 2 minutes సార్. ఇదిగో మీనాక్షి, వెంటనే వెళ్ళి సార్ ఒక మంచి ఫిల్టర్ కాఫీ పెట్టరా. అలాగే. తను తీసుకురావడం ఏంటి? వంట వండి పెట్టమని చెప్పా కదా, ఎక్కడ వంటోడు? నాకు ఆర్డినరీ వంటవాడు అక్కర్లేదు చరి, ఎక్స్ట్రాడినరీ వంటవాడు కావాలి సార్. స్టార్ హోటల్స్ లో షెఫ్ సమ్మానవాడు కావాలి. వాడు అబ్బాయి అయినా సరే అమ్మ చేతి వంటను గుర్తు చేయాలి. అలాంటి వాడిని పిలిపించు. అయ్యో బ్రేకలేవే, తప్పు తప్పు తప్పుని. అయ్యో ఆగవే, ఆగు ఆగు. తప్పు తప్పుని అయ్యారు, తప్పుని. అయ్యో తప్పుని. అయ్యో మీనాక్షి చంపేశాడే వీడు. లేరా ఎవరు నువ్వు? బుజ్జిగాడండి, మేడం తూగోచి. ఏ గోచి? గోచి కాదు మాటారు, తూగోచి. నీ కళ్ళు కాకులెత్తుకెళ్ళి అలా గుద్దేశావుడే బాబు. కళ్ళు బాగానే ఉన్నాయి మాటారు, సైకిల్కే. బ్రేకులు లేవండి. బ్రేకులు లేని సైకిల్ తో వచ్చే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. ఏ చారి, వాడితో డిస్కషన్ ఏంటి? ఇంతగా వంటోడు ఎక్కడ? ఇక్కడ గురుగారు. వాట్, నువ్వా? ఆయ్ నేనేనండి. బుజ్జిగాడు ఓ మంచి పనుడు. సారీ సారీ సారీ, ఓ మంచి వంటోడండి. నిన్ను పనిలోకి రమ్మని నేను చెప్పలేదే. మా పక్కింటి అమ్మ చెప్పింది మాటారు, మీకు మగవంటోడు కావాలంట కదా, అందుకే నేనొచ్చానండి. నువ్వు వాళ్ళింటి పక్కన అన్నయ్యవా? అవును మీనాక్షి. నీకు అన్ని వంటలు వచ్చు కదా? ఏ వంట కావాలో చెప్పండి గురుగారు, మంది బాగా గరట తిప్పిన చెయ్యి. ఈ చేత్తో వండి వడ్డిస్తే 100 ఏళ్ళైనా రుచే మర్చిపోరే. నలుడు భీముడు తర్వాత ఈ బుజ్జిగాడేనని మా తూకోచిలో పెద్ద టాక్. బిళ్ళప్పులు బానే ఇస్తున్నావు. వంటలు కూడా బానే చేస్తానమాటారు. ముందు వెళ్ళి మా సార్కి కాఫీ చేసి తీసుకురా. టేస్ట్ బాగుంటే అప్పుడు నువ్వు టెస్ట్ లో పాస్ అయినట్టు. ఓకేనండి. గురుగారు, మీరు ఫిల్టర్ కాఫీ తాగుతారా, ఇంటి కాఫీ తాగుతారా? ఏ ఆ సోదాపు, నాకు తలనొప్పి తగ్గించే కాఫీ ఒకటి అర్జెంట్ గా తీసుకురా. సెంటకల్లా తీసుకొస్తానండి, మీ సిరాకు కోపం అన్ని తగ్గిపోతాయి చూడండి. బ్రహ్మాండం బద్దలైపోయింది బాబోయ్. పర్లేదు సరే. బాగా గట్టిగా తగిలినట్టుంది, ఇప్పుడు ఎలా ఉందండి? అది మాత్రం అడగొద్దు మీనాక్షి, రకరకాలుగా ఉంది. ఎవరు నువ్వు?
బుజ్జిగానే. నిజం చెప్పు, వాళ్ళింటి పక్కన అన్నయ్యవా? అవును. నాకు తెలిసి వాళ్ళింటి పక్కన ఎవరూ లేరే. మంగెక్కడా? ఇక్కడే. ఓ, మంగ ఏంటి ఈ అవతారం? ఆ దేవుళ్ళ అవతారం లోక కళ్యాణం కోసం. నా ఈ అవతారం ఓ కళ్యాణ వైభోగం కోసం. కాస్త అర్థమయ్యేలా చెప్పవే. ఇంతకు మించి ఇప్పుడేం చెప్పలేను మీనాక్షి. నాకు హెల్ప్ గా ఉంటావని నీకు నిజం చెప్పాను. తప్పకుండా మంగా. ఒరే తూగోజీ, కాఫీ అయ్యిందా లేదా? వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. ఆహా ఏమి రుచి, తాగరా మై మరచి. రాణి రాణి కాఫీ. ఏమిట్రా అరుస్తున్నావు? ఇదేం హోటల్ కాదు. నువ్వు సర్వర్వే అయినా సారేవి కస్టమర్ కాదు, కోటీశ్వరుడు. కాస్త డీసెంట్ గా పద్ధతిగా ఉండాలి, అర్థమైందా? కోపడకండి మట్టారు. ఏదో పని దొరికిందని ఆనందంతో అరిచాను. ఫిక్స్ అయిపోయావేమిట్రా? పని దొరికిందని నీకు నువ్వే కన్ఫర్మ్ చేసుకుంటున్నావా? ఇదిగో నువ్వు ఇచ్చిన కాఫీ సార్ తాగి ఆయన బాగుందని చెప్తేనే నీ జాబ్ ఉంటుంది. వెళ్ళు వెళ్ళి ముందు ఆయన కాఫీ ఇవ్వు. గురుగారు, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, ఇంతకు ముందు ఎప్పుడు మీరిలాంటి కాఫీ తాగుంటారు. తీసుకోండి. ముందే ప్రిపేర్ చేస్తున్నావేమిట్రా? ఆ? నా బ్రహ్మాండం మొదలు కొట్టావు కదూ. ఇప్పుడు సార్ కాఫీ తాగి బాలేదని చెప్పాలి, అప్పుడు ఉంటుందరే నీకు. ఎలా ఉంది గురుగారు? సార్ ఫేస్ చూస్తే తెలియట్లేదేమిట్రా? ఆ? కాఫీ చాలా చండాలంగా ఉందని. రేయ్, నీకిక్కడ జాబ్ లేదు. అవుట్, గెట్ అవుట్. మళ్ళీ నువ్వు నీ బ్రేకులు లేని సైకిల్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే చీరి ఎండేస్తాను. వెళ్ళా నిన్ను, వెళ్ళా. ఆగు చెరి. ఏం సార్ మీరు గింటేస్తారా? కాఫీ బాగుంది సార్. థాంక్స్ గురుగారు. నిజంగా కాఫీ చాలా బాగుంది. చాలా బాగా చేసావు. హాయ్, చాలా థాంక్స్ గురుగారు. సాలరీ ఎంత కావాలి? ఎంతకంత ఇవ్వండి. ఎంతో కొంత అంటే మా ఆస్తులు రాసివ్వాలా నీకు? నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదండి, సార్ లాంటి పెద్దోళ్ళ అభిమానం సంపాదించడానికి వచ్చానండి. సూపర్ రా. కీప్ ఇట్ అప్. జీడి గింజలో చిల్లాటలో. వీడు మామూలుడు కాదు, వచ్చి రాగానే సార్ దగ్గర మార్కులు కొట్టేశాడు. సూపర్ మంగా, దంచేసావు తెలుసా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో 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 అయ్యో, ఏమిటే పరాయి మగవాడితో ఎక్కలు పక్కపక్కలు ఏమిటి? ఆ చెయ్యి చెయ్యి కలపడం ఏమిటి? ముందే చెయ్యి వదులు వదులు. ఒరే బుజ్జిగా, సార్ దగ్గర డీసెంట్ గా ఉండాలి, లేడీస్ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నా దగ్గర అణిగేమణిగి ఉండాలి. లేదంటే మిరపకాయ బజ్జీలాగా నవ్వులు మింగేస్తాను. ఏమనుకున్నావో అర్థమైందా? చారీ చారీ. సార్ పిలిచారండి? వెళ్ళా బుజ్జిగని పిలుపు. సార్ ఇంత సీరియస్ గా అడుగుతున్నారు అంటే వాడేదో తప్పు చేసుంటాడు. ఇప్పుడే పిలుచుకొస్తాను సార్. ఒరే బుజ్జిగా, బుజ్జిగా, బుజ్జిగా. ఏంటి మటారు, ఏదో కొంపలంటుకున్నట్టు అరుతున్నారు? అంటుకుంది. ఎవరి కొంపో కాదు, నీ కొంపే అంటుకుంది. సార్కి నీ మీద కోపం వచ్చింది. పోస్టింగ్ వచ్చిన రోజునే నీకు ఊస్టింగ్ రాబోతుంది. రా, వచ్చి తగలడు. రా నడవండి. రా. ఇదిగోండి సార్ బుజ్జిగాడు, వీడి గోప పగలగొట్టేమంటారా? ఎందుకు చెరి? ఎందుకేమిటండి, వీడి మీద మీకు కోపం వచ్చింది కదా.
ఎవరు చెప్పారు? బుజ్జి, ఏంటి గురుగారు? ఇందాక నువ్వు ఇచ్చిన కాఫీతో తలనొప్పి తగ్గింది కానీ ఒళ్ళు నొప్పులు తగ్గలేదురా. ఊర్లోకి వెళ్ళి ఒళ్ళు పట్టి మాలిష్ చేసామని తీసుకురా. అలాగేనండి. ఒరే నువ్వు ఆగరా. వేరే ఎవరినో తీసుకురావడం ఎందుకు సార్? మరి నువ్వు చేస్తావా? వీడు చేస్తాడు సార్. అయ్య బాబాయ్ నేనా? నాకు రాదండి బాబు. ఏ వంట వండడం వచ్చినప్పుడు ఒళ్ళు పట్టడం ఎందుకు రాదు? రాదని చెప్తున్నాడు కచ్చారి. వీడు ఇలాగే అంటాడు సార్. మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురండి, మిగతా ఏర్పాట్లన్నీ నేను చేస్తాను కదా. చచ్చినోడు. మీరు వెళ్ళండి. అడుగురిగేంట్రా? నాకు కాస్త సిగ్గండి. ఆడపిల్లలా సిగ్గేమిట్రా, మగాడివే కదా. మగాన్నే మట్టారు కానీ కానీ లేదు గీనీ లేదు, ముందు కానిపో. దేవుడా, వేషం మార్చినా ఈ తిప్పలు తప్పట్లేదు కదా. ఆముదుందా అయిన వాళ్ళగా మొహం ఏమిట్రా? ఇదిగో ఆయిలు సార్ తలకి ఒంటికి బాగా రాసి మర్దనా చేయి. నొప్పులు తగ్గలేదు, నీ తోలు తీసేస్తాను రే. చారి కంగారు పెట్టుకు చారి. ఒరే బుజ్జి, నీకు వచ్చినట్టు చేరా, టెన్షన్ ఏం లేదు. ఓకే గురుగారు, ఇక చూసుకోండి మరి. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత. ఇది ఒళ్ళే రుద్ది బుద్ధే శుద్ధి చేసే కొద్ది తమాషలే తీత. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం. తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఓ నమః శివాయ, ఒంట్లో వేడే మాయం. తమ కాస్తో కూస్తో అయ్యిందంటే హాయేనండి గాయం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తళాంగుతో తలంటితే మోత. ఆహా సూపర్, చాలా బాగా చేశారా. బాడీ మొత్తం ఫ్రీ అయింది. నేను స్నానానికి వెళ్తాను. థ్యాంక్ యూ గురుగారు. సరే, వీడి శాలరీ ఎంత ఫిక్స్ చేసావు? ఎంతో కొంత ఇవ్వమన్నాడు కదా సార్. 3000 ఇద్దాం అనుకుంటున్నానండి. 4000 ఇవ్వు. సూపర్ బుజ్జి. చెయ్యి వదలరా, చెయ్యి వదలు. ఒరే బుజ్జిగా, నీకు మసాజ్ చేయడం రాదని ఎందుకు చెప్పావురా? నీ జీతం పెంచుకుందామనే కదా. లేదు మట్టారు, నేను నిజమే చెప్పాను. ఒరే వంటోడివి వంటోడిలా ఉండు. ఏకు మేకయ్యావో నీ పోస్ట్ పీకి మారేస్తాను అనుకుంటున్నావో. సరే మట్టారు. అతి వినయమా? అయినా ఒరే మాస్టారు అని పిలుస్తున్నావేమిట్రా? నేనేమన్నా బడిపోతున్నా? నాకు అలాగే కనిపిస్తున్నారండి. ఇదిగో నువ్వు నవ్వకు, వాడితో చెయ్యి కలపకు. మా మీనాక్షి పేరు నువ్వు పెట్టుకున్నందుకు నిన్ను నేను కాపాడుకోవాల్సి వస్తుంది. అంత నా కర్మ. బుజ్జిగాడు మేడ్ ఇన్ తూగోజీ. గెటప్ బాగుందే. నేను కూడా గుర్తుపట్టలేకపోతున్నాను. అసలు ఎన్ని అవతారాలు ఎత్తుతావే నువ్వు? ఎన్ని డ్రామాలాడతావు? ఈ వేషం, ఈ నాటకం మిమ్మల్ని సార్ని కలపడానికే మేడం. ఓ, జైన్ని లవ్ చేసిన అమ్మాయిని నా వల్లే కాలేదు,
ఇక మగ వేషంలో వెళ్ళి నువ్వేం సాధిస్తావే? సార్కి సేవలు చేసి ఆయన అభిమానాన్ని సంపాదిస్తాను. మీ గురించి మంచిగా చెప్పి సార్ మనసు మార్చి మీ మనిషిని చేస్తాను మేడం. ఎప్పుడవుతుంది ఈ కథంతా? అప్పటిదాకా నేను వెయిట్ చేయాల్సిందేనా? మేడం, సార్ చాలా మంచివారు మేడం. మీరంటే ఆయనకి ప్రాణం. నేను చేసిన పొరపాటు వల్ల తాత్కాలికంగా ఆయన మీకు దూరం అయ్యారే కాని మిమ్మల్ని వదులుకొని జీవితాంతం ఉండలేరండి. నన్ను వదిలి ఉండలేడా? నిన్ను వదిలి ఉండలేడా? మళ్ళీ చెప్తున్నాను మేడం, సార్ ఇష్టపడింది, ప్రేమించింది మిమ్మల్నే. రేపు పెళ్లి చేసుకునేది కూడా మిమ్మల్నే మేడం. నేనెవరో కూడా సార్కి తెలీదు. మీ రూపంలో నాలాంటి ఒక మనిషి ఉంటారని సార్ కలలో కూడా ఊహించారు మేడం. ఒక్క మాటతోనే నువ్వు అనే ఒకరున్నారని నువ్వే చెప్పొచ్చు కదా. నా ప్రాణం పోయినా నేను ఆ పని చెయ్యను మేడం. హ, ఏ మీ అమ్మ ప్రాణాలు నా దగ్గర ఉన్నాయని కదా? మా అమ్మ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. మతిపోయిన నన్ను బాగా చూసుకుంది కదా. నాతో ఇల్లు ఊడిపించి, కల్లాపు చల్లించి, ముగ్గు పెట్టించి, అంట్లు తోమించి, బట్టలు ఉతికించి, పచ్చడన్నం పెట్టి చాలా చాలా చేసింది. అందుకే నేను కూడా అంతకంటే బాగా ట్రీట్ చేస్తున్నాను. అటు ఇటు తిరిగి శ్రమ లేకుండా కుర్చీలో కట్టేశాను. అరిచి గొంతు నొప్పి పెట్టకుండా నోటికి ప్లాస్టర్ వేసేశాను. ఎక్కువ తింటే డైజెస్ట్ అవ్వదని మార్నింగ్ ఒక ఇడ్లీ, లంచ్ కి ఒక స్పూన్ రైస్, నైట్ 2 బిస్కెట్స్ ఇచ్చాను. మధ్యలో అరకప్పు మిల్క్ కూడా ఇచ్చాను. ఈ డైట్ మీ మదర్ కి సరిపోతుందా మంగా, లేదా ఇంకేమైనా కావాలా? మీరని తెలియక నేననుకుని మా అమ్మ మీతో ఆ సేవలు చేయించింది మేడం. కానీ మా అమ్మ హార్ట్ పేషెంట్ అని మీకు కూడా తెలుసు కదా మేడం. ప్లీజ్ మేడం, మా అమ్మను వదిలేయండి మేడం. వదిలేస్తే నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఇంకో ఊరికి పారిపోదామనా? లేదు మేడం, ఇదే మా ఊరు. బతికినా చచ్చినా ఇక్కడే. మేమెక్కడికి వెళ్ళం మేడం. జై సారు నాకు దగ్గరయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళనే, ఇక్కడే ఉంటాను. మీ అమ్మ నా దగ్గరే ఉంటుంది మేడం. అది కాదు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ప్రాణాలు తీస్తాను. జైని నా కప్పజెప్పి మీ అమ్మని తీసుకెళ్ళు. ఇదే డీల్. ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. జై దూరమై నేను టార్చర్ అనుభవిస్తున్నాను. అది నువ్వు కూడా పడాలి. మనం ప్రేమించిన వాళ్ళు మనకి దూరమైతే ఆ నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలియాలి. జై లేని జీవితంలో ఆకలికి నిద్రకు నేను ఎలా స్ట్రగుల్ అవుతున్నానో మీ అమ్మకు కూడా అదే పనిష్మెంట్ ఇచ్చాను. ఆ శిక్ష నుంచి మీ అమ్మ బయటపడాలంటే నువ్వు త్వరపడాలి. త్వరగా జైని నా దగ్గరికి చేర్చాలి. రెండో ఆప్షన్ లేదు నీకు. నా మైండ్ నువ్వు మార్చలేవు. నన్ను మర్చిపోవాలని జై డ్రింక్ చేస్తున్నాడు. ముందు జైని మార్చు, డ్రింక్ మానిపించు. వెళ్ళు.